అల్లు అర్జున్ గారిని కలవాలంటే 46 రూల్స్ అన్నీ పాటిస్తేనే కలవగలరు. ఫస్ట్ రూల్ వచ్చేసరికి అల్లు అర్జున్ గారిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదండి. హీరోయిన్ అండ్ డైరెక్టర్ అండ్ మెయిన్ విలన్ వీళ్ళు ముగ్గురు మాత్రమే యాక్సెస్ ఉందంట కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటానికి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసే వాళ్ళు లైక్ చేసి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి. వీడియోని ఫుల్గా అయితే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ బటన్ అయితే కొట్టేయండి. సో ఈరోజు మనం అల్లు అర్జున్ గారి కాంట్రవర్సీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అల్లు అర్జున్ గారిని కలవాలంటే 46 రూల్స్ అన్నీ పాటిస్తేనే కలవగలరు అని చెప్పి ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ టాపిక్ రావడానికి గల కారణం ఏంటంటే, స్వీకృతి టాక్స్ ఈ ఛానల్ వచ్చేసరికి బ్రాడ్కాస్ట్ ఛానల్ అనమాట. ఇందులో ఒక ఆమె అయితే ఒక సెలబ్రిటీ అయితే వచ్చింది. ఆమె ఎవరో కాదు, కావేరి అని ఒక ఆమె వచ్చిందనమాట. ఆమె బ్రాండ్ అంబాసిడర్, బ్రాండ్స్కి బ్రాండ్ అంబాసిడర్ మేనేజర్ అనమాట, హెచ్ఓడి. సో ఏ బ్రాండ్కి మనం బ్రాండింగ్ ఎలా చేయాలనే దాని మీద అయితే మాట్లాడిద్ది. సో ఆమె సక్సెస్ అయింది కాబట్టి ఆమెను బ్రాడ్కాస్ట్కి అయితే పిలిచారు. ఆ టైంలో ఆ ఇంటర్వ్యూలో ఆమె ఏమనిందంటే, ఒకసారి అల్లు అర్జున్ గారిని కలవాల్సి వచ్చిన అవకాశం వచ్చింది. సో అప్పుడు నాకు ఒక షీట్ ఇచ్చారు. ఆ షీట్లో 46 రూల్స్ ఉన్నాయి. ఆ 46 రూల్స్ మీకు చెప్పలేను, కానీ అందులో కొన్ని అయితే చెప్తానని చెప్పిందనమాట. సో అందులో కొన్ని ఏంటంటే, ఫస్ట్ రూల్ వచ్చేసరికి అల్లు అర్జున్ గారిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదంట. అది ఒక రూల్. అండ్ సెకండ్ అందులో ఉండే రూల్ ఏంటంటే, ఆమె చెప్పింది, అల్లు అర్జున్ గారిని కలవాలి అంటే ఒక క్వార్టరీ ఉంటుంది. అంటే మేనేజర్స్ చాలామంది, తన చుట్టూ చాలామంది ఉంటారనమాట. మేనేజర్ అలాగా వాళ్ళందరినీ దాటుకొని అల్లు అర్జున్ గారిని కలవాలి. సో అదొకటి చెప్పింది. ఇంకోటి ఏంటంటే, అల్టిమేట్ ఇది, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అతని అనుమతి లేనిదే. సో ఇలాగైతే కొన్ని ఎలిగేషన్స్, కొన్ని రూల్స్ అయితే ఆమె చెప్పింది. అవి ఎలిగేషన్స్ అనే అనుకోవాలి. సో ఇలాంటివి అయితే చెప్పిందనమాట. దీని మీద మీ అభిప్రాయం అంటే ఏంటి? కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో అల్లు అర్జున్ గారు నిజంగానే అలా చేస్తారా? అండ్ దీనికి తోడు అల్లు అర్జున్ గారు ఒక అతను ఇంతకుముందు అల్లు అర్జున్ గారి పేరు ఎత్తకుండా అతని మీద అయితే ఎలిగేషన్స్ అయితే వేశారనమాట. తర్వాత అతను అపాలజీ కూడా చెప్పాడు, అది తప్పని, రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చానని. ఆ స్టేట్మెంట్స్ ఏంటంటే, నిజంగానే అల్లు అర్జున్ గారు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదంట. ఓన్లీ హీరోయిన్ అండ్ డైరెక్టర్ అండ్ మెయిన్ విలన్ వీళ్ళు ముగ్గురు మాత్రమే యాక్సెస్ ఉందంట కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటానికి. సో అది ఫూలిష్నెస్. సో అలాగే కాకుండా అల్లు అర్జున్ గారికి సపరేట్గా అందరు కూర్చున్నప్పుడు సపరేట్ పెద్దగా చైర్ ఉండాలంట, లేదంటే పెద్ద సోఫా అంటే యూనిక్గా అతను ఒక ఐడెంటిఫై అతని చైర్ కానీ ఏదైనా కానీ పెద్దగా ఉండాలని కోరుకుంటారంట. సో అంతేకాకుండా ఇంకోటి కూడా చెప్పాడు అతను, ఏంటంటే అల్లు అర్జున్ గారి చుట్టూ వీళ్ళందరూ ఉంటారు, అలా చూసినందుకు ఒక లైట్ మ్యాన్ అయితే అతను పీకేశారని చెప్పారనమాట. సో ఇవన్నీ మీరు నమ్ముతారా, నమ్మరా? కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నా ఒపీనియన్ లాస్ట్లో అయితే చెప్తాను. సో వీటిలన్నిటికీ ఈ కావేరి అనే ఆమె చేసిన ఈ ఎలిగేషన్స్కి అల్లు అర్జున్ గారి టీం అయితే స్పందించారు. అండ్ అల్లు అర్జున్ గారు కూడా చూసుంటారు, అతను ఏ లోగో ఉంటుంది కదా, అఫీషియల్ నోట్ పేపర్, దాని మీద నుంచి ఇవన్నీ ఫేక్ ఎలిగేషన్స్, అలా ఏమీ లేదు, నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు, డిఫమేషన్ కేసు వేస్తాను మీ మీద, నా హక్కులకు భంగం కలిగిస్తున్నట్టు, మిగతా వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని ఫేక్గా ప్రమోట్ చేయొద్దని చెప్పారు. సో దీనికి గాను సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఎవరైతే అల్లు అర్జున్ గారితో వర్క్ చేశారో వాళ్ళందరూ బయటకు వచ్చి పోస్టులు అయితే, ఇన్స్టాగ్రామ్ పోస్టులు కానీ ట్విట్టర్లో కానీ పోస్టులు అయితే చేస్తున్నారు. సో అల్లు అర్జున్ గారు డౌన్ టు ఎర్త్, అతను మంచి మృదు స్వభావి, అలా ఇప్పటికీ చేయరు, చాలా గౌరవిస్తారు అవతల వాళ్ళకి అని చెప్పి. సో ఈ మాటలు యాక్చువల్గా నిజం, ఇంతకుముందు అన్నీ ఫేక్. సో వాళ్ళైతే అలా చెప్పారు. ఆ వీడియో, బ్రాడ్కాస్ట్ వీడియో అయితే డిలీట్ చేశారు. ఎందుకో తెలుసా? అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ ఆమెని ఇరిటేట్ చేస్తున్నారు, ఆమె మీద అసభ్యంగా మెసేజ్లు పెడుతున్నారు అని చెప్పి ఆ కృతి ఛానల్ వల్ల ఆ వీడియోని డిలీట్ అయితే చేశారు. సో ఇటువంటి కాంట్రవర్సీలో అల్లు అర్జున్ గారు ఇరుక్కుంటున్నారు. ఇది బాలీవుడ్ పనో
మ్యాక్సిమం వాళ్ళది అయి ఉండిద్ది. ఎందుకు అంటే అల్లు అర్జున్ గారికి అక్కడ వాళ్ళ హీరోస్, మెయిన్ హీరోస్ కన్నా ఎక్కువ పాపులారిటీ అయితే పొందారనమాట. సో అది అలా ఉండొచ్చు, లేదా వాళ్ళు నిజంగానే అలాగ ఫేస్ చేసి ఉండవచ్చు కూడా, మనకు తెలియదు. సో నా అభిప్రాయం ప్రకారం అలా అయితే ఉండదు. ఎందుకంటే మేకింగ్ వీడియోస్లో చూసినప్పుడు, సినిమా మేకింగ్ వీడియోస్ వచ్చినప్పుడు అందరితో మాట్లాడతారు, అందరూ కళ్ళు పెట్టి మాట్లాడతారు కదా, కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడితే ఇలా చేస్తారు. సో వాళ్ళు ఏదో వాళ్ళకి అనిపించి ఉండిద్ది. సో అలాంటి ఎలిగేషన్స్ అయితే వేసి ఉంటారు. ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. సో అది గైస్, అల్లు అర్జున్ గారి కాంట్రవర్సీ, 42 రూల్స్ యొక్క కాంట్రవర్సీ. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.